హలో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనం అహోబిలం వచ్చాం. దీని గురించి కంప్లీట్ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఎలా రావాలి, ఎక్కడ స్టే చేయాలి, ఏమేమి చూడాలనేది తెలిసేసుకుందాం పదండి. మేమైతే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాం. మనం ఆంధ్ర తెలంగాణ ఎక్కడి నుంచి రావాలన్నా సరే ముందుగా ఆళ్ళగడ్డ చేరుకోవాలి. ఆళ్ళగడ్డకి డైరెక్ట్ గా బస్సు లేకపోతే నంద్యాల చేరుకోవాలి. మనకి హైదరాబాద్ నుండి బస్సు అయితే ఆళ్ళగడ్డకి డైరెక్ట్ గా ఉంటుంది. అదే ట్రైన్ అయితే నంద్యాల రావాలి. నంద్యాల నుండి ఆళ్ళగడ్డ ఇంకో 40 కిలోమీటర్స్ ఉంటుంది. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కో బస్సు ఉంటుంది నంద్యాల టు ఆళ్ళగడ్డ. అయితే ఆళ్ళగడ్డ నుండి అహోబిలంకి మార్నింగ్ 5:30 నుంచి ఎవ్రీ 1 అవర్ కో బస్సు ఉంటుంది. లేదంటే ఆటోస్ కూడా ఎప్పుడు ఉంటాయి. అహోబిలంలో మనకి దిగువ అహోబిలం, ఎగువ అహోబిలం అని 2 ఉంటాయి. దిగువ అహోబిలం నుండి ఎగువ అహోబిలంకి ఇంకో 7-8 కిలోమీటర్స్ ఉంటుంది. మనకి రూమ్ స్టే కానివ్వండి, ఫ్రెష్ అప్ అవడానికి కానివ్వండి, మొత్తం అన్ని దిగువ అహోబిలంలోనే ప్లాన్ చేసుకోవాలి. ఎగువ అహోబిలంలో కూడా ఉంటాయి కానీ లిమిటెడ్ గా ఉంటాయి. ఉన్నాయి కూడా అంత కన్వీనియంట్ ఉండవు. ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ రూమ్ వచ్చేసి దిగువ అహోబిలంలో రెడ్డి సత్రంలోది. ఈ రూమ్ కాస్ట్ వచ్చేసి 600 పర్ డే. ఈ రూమ్ అయితే చాలా క్లీన్ గా బాగుంది. ఇది కంప్లీట్ గా ఆఫ్లైన్ లో ఇచ్చే రూమ్. మనకు ఆన్లైన్ లో వచ్చేసి అహోబిలం మొత్తం మీద ఒకటే ఉంది, ఏపీ టూరిజం వాళ్ళది హరిత హోటల్స్. మేమైతే రూమ్ చెక్ ఇన్ అయిపోయి తొందరగా ఫ్రెష్ అప్ అయిపోయి సత్రానికి ఎదురుగుండానే ఉన్న హోటల్లో టిఫిన్ చేసేసి ఎగువ అహోబిలానికి ఆటో ఎక్కి బయలుదేరిపోయాం. ఆటో వాడు 30 రూపీస్ ఛార్జ్ చేస్తాడు. మనకు ఆటో దిగాక కొండ కింద వరకు ఫ్రీ బస్ ఎలాగో ఉంటుంది. ఎగువ అహోబిలంలో మనకి టెంపుల్ కిందనే చాలా అన్నదాన సత్రాలు ఉంటాయి. భోజనం కూడా చాలా బాగుంటుంది. మధ్యాహ్నం 12 స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 5 వరకు పెడతానే ఉంటారు. సో మనకు భోజనానికి ఎటువంటి డోకా లేదు. ఇది మనం అహోబిలంలో దర్శించవలసిన నవనరసింహస్వామి గుడులు, వాటి వివరాలు. వీటిల్లో ఉన్న వాటితో పాటు మనం వెళ్ళాలనుకుంటే ఉగ్రస్తంభానికి కూడా వెళ్ళొచ్చు. 10వది ముందే చెప్తున్నాను, ఉగ్రస్తంభానికి మనం అనుకున్నంత మాత్రాన్ని వెళ్ళలేము. మనకు పూర్తి ఆరోగ్యం ఉండాలి. అలాగే వెళ్ళాలి అనుకున్న మన సంకల్పంతో పాటు ఆ దైవ సంకల్పం కూడా కావాలి. అప్పుడే ఇది సాధ్యపడద్ది. మేమైతే ముందుగా ఎగువ అహోబిలంలో ఉన్న నరసింహస్వామిని దర్శించుకుని అక్కడ నుండి 4 కిలోమీటర్లు నడుచుకుంటూ జ్వాలా నరసింహస్వామి గుడికి బయలుదేరాం. ఇక్కడికి వెళ్ళడానికి మనం కంపల్సరీ కర్ర తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి. ఇది చాలా రకాలుగా ఉపయోగపడద్ది. 10 రూపీస్ ఇస్తే ఇది రెంట్కి ఇస్తారు. నాకు తెలిసి ఏపీ తెలంగాణలోనే ఎక్కడ ఉండదు డోల్ కాన్సెప్ట్. ఈ అహోబిలం యాత్ర అంత సులభకరమైన యాత్ర ఏం కాదు. మనకు అహోబిలం దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ చాలా మంది 100-50 మంది వరకు ఎగువ అహోబిలం, దిగువ అహోబిలం దర్శించుకుని వెళ్ళిపోతారు. మిగతా 50 మంది ఈ నవనరసింహస్వామి గుళ్ళు దర్శించుకుని వెళ్ళిపోతారు. ఆ 50 మందిలో ఒక 5గురు మాత్రమే ఉగ్రస్తంభాన్ని చేరుకుంటారు. అహోబిలం యాత్ర ఈ నవనరసింహస్వామి గుడిని దర్శించుకుంటేనే పూర్తయినట్టు. ఈ నవనరసింహస్వామి గుడుల్లో ఎగువ అహోబిలం, దిగువ అహోబిలం కూడా 2. వీటితో పాటు జ్వాలా నరసింహస్వామి గుడి, వరాహ నరసింహస్వామి గుడి, మలోల నరసింహస్వామి గుడి, ఇవి 3 ఒకే దారిలో ఉంటాయి. గుడికి లెఫ్ట్ సైడ్ ఉన్న దారి నుంచి 3 వెళ్ళొచ్చు. ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళాలి. 4 కిలోమీటర్లు వెళ్ళాలి. అదే ఏజ్డ్ పర్సన్స్ అయినా, నడవలేని వాళ్ళైనా వెళ్ళాలనుకుంటే ఇలా డోల్ ఉంటుంది. ఇదైతే ఈ 3 టెంపుల్స్ కి బార్గెయిన్ చేస్తే అప్రాక్సిమేట్ గా 4000 అలా తీసుకుంటాడు. మిగిలిన టెంపుల్స్ లో ఒక టెంపుల్ కి జీప్ మీద వెళ్ళాలి. మిగిలిన 3 టెంపుల్స్ దిగువ అహోబిలంకి వెళ్లే దారిలోనే ఉంటాయి. అహోబిలం మనం మొత్తం కవర్ చేయాలంటే 2 రోజులు ప్లాన్ చేసుకోవాలి ట్రిప్ మట్టికి. మనం బస్ దిగిన ఫస్ట్ రోజు రూమ్ చెక్ ఇన్ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ జీప్ లో తిరగాల్సిన ప్లేసులు, ఆటోలో తిరగాల్సిన ప్లేసులు అన్ని తిరిగేయాలి. సెకండ్ డే మట్టికి మార్నింగే లేచి నడక ప్రారంభించి మనకు ఓపిక ఉన్నంతలో ఎంత వీలైతే అన్ని ప్రదేశాలు కవర్ చేసుకోవడమే. ఇంకా మనం మిగిలిన విషయాలు నడుస్తూ చక్కగా మాట్లాడేసుకుంటూ డిస్కస్ చేసేసుకుందాం పదండి. చక్కగా వీటి పనే బాగుంది. సంపాదన మీద ఆశ లేదు, బతుకు మీద ధ్యాస లేదు. పేలు చూసుకుంటా కాలక్షేపాన్ని చేసేస్తుంది. మనకి స్టార్టింగ్ లో ఎగువ నరసింహస్వామి గుడి పక్కన ఉన్న వాటర్ ఫాల్స్ ఇప్పుడు వరకు కనిపిస్తూ కనువిందు చేస్తానే ఉన్నాయి. మేబీ జ్వాలా నరసింహస్వామి గుడి వరకు ఉంటాయి. ఇక్కడ మనుషుల కంటే కూడా కోతులు 10 రెట్లు ఉన్నాయి. మనం బ్యాగ్స్ క్యారీ చేసిన, వాటర్ బాటిల్స్ క్యారీ చేసి ఆదమర్చున్నా సరే లాక్కుని పట్టుకెళ్ళిపోతున్నాయి. మనం అమాయకంగా కనపడితే జేబులు కూడా వదలట్లా. కోతి పాకెట్ పట్టుకునేసరికి మాట రాట్లా పొట్టోడికి. ఇప్పుడైతే మనం మార్గ మధ్యంలో ఉన్న వరాహ నరసింహస్వామి గుడికి వచ్చాం. నవనరసింహస్వామి గుడుల్లో ఈ వరాహ నరసింహస్వామి గుడి కూడా ఒకటి. వరాహ నరసింహస్వామి గుడి ఇక్కడున్న పంతులు గారు చెప్తున్నారు, ఈ గుడి నవనరసింహస్వామి గుడుల్లో 4వ గుడి అని. ఇక్కడ నుండి లెఫ్ట్ కి వెళ్తే మాలోల నరసింహస్వామి గుడికి, అదే రైట్ కి వెళ్తే జ్వాలా నరసింహస్వామి గుడికి వెళ్ళి అక్కడ నుంచి తిరిగి వచ్చేటప్పుడు కూడా దారి ఉంటుందంట మలోల నరసింహస్వామి గుడికి. మనం అది చూసుకుని వస్తాం కదండి. ఈ జ్వాలా నరసింహస్వామి గుడి ప్రత్యేకత ఏంటంటే, ఉగ్రస్తంభానికి వెళ్ళలేని వాళ్ళు ఈ జ్వాలా నరసింహస్వామి గుడి వరకు వెళ్ళి ఆ ఉగ్రస్తంభం దగ్గర అవతరిచ్చిన స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించారని చెప్తారు. జ్వాలా నరసింహస్వామి గుడిలో జ్వాలా నరసింహస్వామి గుడి నుంచి ఉగ్రస్తంభానికి ఇంకా 3 కిలోమీటర్లు. అది కూడా చాలా టఫ్ ఉంటుంది. మనం ఈ జ్వాలా నరసింహస్వామి గుడికి వెళ్ళే 4 కిలోమీటర్లు
చాలా సాఫీగా ఉంటుంది నార్మల్గానే. కానీ అది మట్టికి అక్కడ నుండి 3 కిలోమీటర్లు నిలువెక్కుడు ఉంటుందంట. అది ఎలా ఉంటుందో దారి మధ్యలో చూసేద్దాం మనమైతే. ఇంత క్రిస్టల్ క్లియర్ వాటర్ లో ఈ చేప పిల్లలు చూసారా, రౌండ్ గా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. మనకి వాటర్ ఎంత క్లియర్ గా ఉన్నాయంటే అడుగునున్న రాయి కూడా క్లియర్ గా కనపడిపోతుంది. చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉంది వాటర్ అయితే. నేచురల్ మినరల్స్ తో కూడిన స్వచ్ఛమైన వాటర్ అన్నమాట ఇవి. ఈ మార్గం అంతా రాళ్ళు రప్పలతో కొంచెం కష్టంగానే ఉంది, కానీ బాగుంది ఈ ఎక్స్పీరియన్స్ మట్టికి. చూసారా, ఇలా ఏరు మధ్యలో నుంచే నడిచి వెళ్ళాలి మనం. వర్షాకాలంలో అయితే మొత్తం వాటరే ఉంటాయి కావచ్చు మోకాళ్ళు దాకా, మామూలుగా లేదైతే. నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను, మనం ఇంత నడుచుకుంటూ వెళ్ళినందుకు అస్సలు డిసప్పాయింట్ అవ్వం. ఈ రాయి మీద రాసింది ఏంటంటే ఇక్కడ స్నానం చేయరాదు, త్రాగునీరని. ఇంత క్రిస్టల్ క్లియర్ వాటర్ కదా, ఒక్కసారి మనం తాగితే ఎలా ఉంటుందో చూద్దాం టేస్ట్ చేసి. తాగితే మట్టికి టేస్ట్ మాత్రం కొబ్బరి నీళ్ళు ఉన్నట్టున్నాయి. ఈ వాటర్ లో నుంచి మనం అలా నడుచుకుంటే వెళ్తానంటే జాగ్రత్తగా నడిచి వెళ్ళాలి. మీకు వీడియో చూపిస్తా, నేను కింద చూసుకోకపోతే డమాలని పడినట్టే. పడితే ఖచ్చితంగా ఏయోటి ఇరుగుతుంది, అది వేరే విషయం. అన్నీ చూపించి డోల్లో తీసుకొస్తున్నారు. ఇది ఒక వెరైటీ డోలు, ఇద్దరే తీసుకొస్తున్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. యాక్చువల్గా మేము ఎగువ అహోబిలం వచ్చేసరికి 10:30 అయిపోయింది టైము, ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసరికి. నేను ఈ టైం అనుకోలే, 9:30కి పైన ఉండాలనుకున్నా. కానీ మా తమ్ముడు పవన్దే బస్సు, ఆడు ఏలూరు నుండి వచ్చాడు, గంట పైన లేట్ అయిపోయింది. అది ఆ లేటు అలాగే 10:30కి తీసుకెళ్ళింది అది. ఇంకోండి, మా తమ్ముడిని పరిచయం చేయలేదు కదా, హాయ్ చెప్పరా. హాయ్ ఫ్రెండ్స్. సందట్లో సడేమియా అంటూ ఈ డోల్లో అలా హడావిడి ఎక్కువైపోయిందండి. తప్పుకోండి అని మొదలెట్టేస్తున్నారు. 4,000 డోలు, 4,000 పైన. జ్వాలా నరసింహస్వామి గుడికి, వరాహ నరసింహస్వామి గుడి, జ్వాలా నరసింహస్వామి గుడి, మలోల నరసింహస్వామి గుడి, మూడిట్లకి కలిపి 4,000 ప్యాకేజ్. ఈ రూటు ఇక్కడైతే మనం ఆదమర్చి ఉంటే మట్టి ఖచ్చితంగా జారి పడిపోతాం. చాలా జాగ్రత్తగా రావాలి. నన్ను కోసుకోవడం కాదు, అసలు మనిషి బతకడమే కష్టం. అబ్బా, ఎలా ఉందంటే ఈ నేచరు మనం కళ్ళతో చూసి ఆస్వాదించాలి తప్ప కెమెరాతో క్యాప్చర్ చేయాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది ఫ్రెండ్స్. నిజంగా వీళ్ళ కష్టానికి ఇవ్వచ్చండి మనిషికి 1000 రూపాయలు. 4,000 తప్పులేదండి. ఈ ట్రెక్కింగ్కి వచ్చేటప్పుడు మటుకి మీరు ఖచ్చితంగా క్యారీ చేసుకోవాల్సిన వాటిలో పెయిన్ కిల్లర్స్ కూడా ఒకటండి. మీరు జ్వాలా నరసింహస్వామి గుడి వరకు వెళ్తే అవసరం లేదు, కానీ ఉగ్రస్తంభం అయితే ఖచ్చితంగా కావాలి. అలాగే వాటర్ కూడా కనీసం ఒకరికి 1.5 లీటర్ అయినా క్యారీ చేయాలి, లేకపోతే చాలా ఇబ్బంది అయిపోద్ది, ఎక్కడా దొరక వాటర్. నా లైఫ్ లో ఇప్పుడు వరకు అయితే నేను తిరుపతి నుండి తిరుమల చాలా సార్లు నడిచి వెళ్ళాను. ఏపీలో ఉన్న చిన్న చిన్న ప్రదేశాలకు ట్రెక్కింగ్ చేశాను, కానీ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ కలుగుతుంది అయితే ఇప్పుడు వెళ్తున్నప్పుడేనండి. ఒక పక్క ఈ నడక మార్గం కొంచెం కష్టంగానే ఉంది, కానీ చాలా ఇష్టంగా ఉంది. మళ్ళీ ఇలాంటి అనుభూతి దొరకదు కదా. స్లోగా వెళ్ళినా ప్రతిదీ మనసులో గుచ్చుకుందాం. కలుస్తుంది. ఇటు వే క్లియర్ గా ఉంది, అటు రాళ్ళు కంటే కూడా ఇటు సాఫ్ట్ గా ఉంది కొంచెం. ఇలా వేసి అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటున్నాయి. అయినా సరే ఎవరో ఒకళ్ళు వస్తున్నారో వాళ్ళు వెళ్ళిన దారిలో కళ్ళు మూసుకుని వెళ్ళిపోతున్నాం అంతే. మేము నిర్మానుషమైన దట్టమైన అడవండి ఇది. ఒక్కళ్ళ మట్టికి అసలు రాకూడదు. మనతో చాలా తక్కువ మంది ట్రావెల్ చేస్తారు. ఖచ్చితంగా వస్తే ఓ బ్యాచ్ కింద వస్తే మట్టికి మంచి అనుభూతి దొరుకుద్ది. మంచిగా డిజైన్ చెక్కినట్టే ఉంది అదైతే. ఇది కూడా ఇటు కూడా అసలు చూడు, కింద చూడు, ఒక డిజైన్ లాగా చెక్కినట్టే ఉంది కింద అయితే. వాటర్ పడి 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 పైన నుండి కోసేసింది, కరిగిపోయింది రాయ. ఇక్కడికి రావాలంటే మానవ సంకల్పం ఉంటే సరిపోదు, దైవ సంకల్పం ఉంటేనే ఇక్కడికి వస్తాం. ఇవన్నీ దర్శించుకోగలం వస్తే. నవనరసింహస్వామి గుళ్ళు దర్శించుకోవడానికి ఆల్రెడీ ఇప్పుడు 10:30 దాటిపోయింది. మనం వరాహ నరసింహస్వామి, జ్వాలా నరసింహస్వామి, మలోల నరసింహస్వామి ముగ్గురిని దర్శించుకుంటాం. కుదిరితే ఓపిక ఉంటే ఉగ్రస్తంభం దగ్గరికి వెళ్తాం. ఇంకా నాకు తెలిసి అయితే మనం రాత్రికి ఆల్రెడీ టికెట్లు బుక్ అయిపోయినాయి. ఏదేమైనా సరే నైట్కి బయలుదేరి వెళ్ళిపోవాలి. సో ఎన్ని కవర్ అయితే అన్ని చూసుకుందాం ఫ్రెండ్స్. రైనీ సీజన్లో అయితే నాకు తెలిసి
ఇవే అంతా క్లోజ్ చేసేస్తారు, ఎందుకంటే ఇది మొత్తం వాటరే ఉంటుంది కాబట్టి. ఒకవేళ ఉన్నా సరే మోకాలపై లోతు వాటర్లో వెళ్ళాల్సి వస్తుంది. ఏది హెవీ వాటర్ రెయిన్ పడినప్పుడు కూడా వెళ్ళిపోతామంటే మనకు మోకాల లోతు నీళ్ళు ఉంటాయి. మొత్తం రైనీ సీజన్లో అయితే నాకు తెలిసి వాటర్లోనే ఉంటుంది ప్రయాణం అంతా. 30% వాటర్లో ఉంటుంది. అక్కడికి ఎక్కడ తడవాలిగా. అంగ అటు వెళ్తే వాటర్లో తడమంట. అన్న వాళ్ళు మనకు మధ్యలో తగిలారు, అలా చాలా సార్లు వెళ్ళినట్టున్నారు. ఇక్కడ లోకల్ అంట. ఓకే ఓకే, గైడా సజెస్ట్ చేస్తున్నారు మనల్ని ఇలా వెళ్దామని వాటర్లో తడవకుండా. ఇక్కడ మనం ఎన్ని చూడడానికి గైడ్ని అయితే హైర్ చేసుకోవచ్చు. వాళ్ళు వస్తే వాళ్ళ ఛార్జ్ అయితే 1000 రూపాయల నుంచి అప్రాక్సిమేట్ గా మనం బార్గెన్ చేసి మాట్లాడుకోవచ్చు. గ్రేట్, కానీ వీళ్ళ డోల్ అనే కానీ ఆ ఛార్జ్ తీసుకోవడం ఎంతైనా తప్పులేదు అసలు వీళ్ళ కష్టానికి. ఇక్కడైతే చాలా చేపలు ఉన్నాయి. ఓరి బాబు, ఇన్ని చేపల ఎవడో తెచ్చి వదలకపోతే అసలు ఇక్కడికి ఇన్ని చేపలు ఎలా వచ్చినాయి? అసలు చూడండి, తేనెపట్టులాగా ఎన్ని చేపలు ఉన్నాయో. ఇక్కడ నేచర్ కలుషితం అవ్వలేదు అనడానికి నిదర్శనం ఈ చేపలే. రాను రాను ఇంకా కష్టతరహాగా మారింది ప్రయాణం అయితే. ఏం నేచర్ అబ్బా! ఇక్కడ సన్ రేస్ అనేది పట్టలేదు, చాలా చల్లగా ఉంది వాతావరణం అయితే. అహోబిలానికి ఫస్ట్ అహోబల అని పేరుండేది. నరసింహస్వామి హిరణ్యకశిపుని చంపిన తర్వాత దేవతలందరూ అహోబల అని కీర్తించారు, ఎంత బలవంతుడని. అది కాలక్రమేణా అహోబిల అని వచ్చింది పేరు. అలాంటి భగవంతుడు ఎక్కడ ఉద్భవించాడో ఆ ప్లేస్ చూడడానికి మనం వెళ్ళాలంటే మనకెంత బలం ఉండాలో తెలియాలి కదా. అందుకే ఈ ట్రెక్కింగ్ యాత్ర. ఇటు రావునా? జాగ్రత్త, కర్ర బాగానే ఉపయోగపడుతుంది. ఉయ్యాలుంది, ఉయ్యాలంది, ఊగేద్దామా? అదే మరి అంటుంది. బా, ఈ నేచర్లో ఇలా ఉయ్యాలు ఊగుతా కూర్చుంటే నాకైతే ఇక్కడి నుండి రావద్దు అవట్లేదండి. అసలు ఎండ పొర అనేది లేదు, చల్లగా ఉందో వాతావరణం అయితే. ఎంత బాగుందో. ఇక్కడ వరకు ఇంత ఐరన్ మోసుకొచ్చి ఎలా కట్టారో ఈ బ్రిడ్జ్. అసలు మలోల నరసింహస్వామి గుడికి దారి చూపించాను కదా, వాళ్ళందరూ ఆ గుడిని చూసుకుని మళ్ళీ ఇటు మన దారిలో కలిసిపోతున్నారు. జ్వాలా నరసింహస్వామి గుడి దారిలో ఫైనల్ స్టేజ్ అన్నమాట. ఒక 1/2 కిలోమీటర్ పైన కంప్లీట్ గా ఇలా నిలువెక్కుడు స్టెప్సే ఉన్నాయి జ్వాలా నరసింహస్వామి గుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు. ఆల్మోస్ట్ మనం పైకి వచ్చినట్టు అనిపిస్తుంది. ఎండ తెరలు పడుతున్నాయి. ఇలా రాయి మీద రాయి పెడితే పుణ్యక్షేత్రాల దగ్గర ఇల్లు మీద ఇల్లు కడతాం, మేళ్ళ కట్టేస్తాం అని. ఇక దానిలాగా వెళ్ళాడు, డైరెక్ట్ కిందకి వెళ్ళిపోవచ్చు. 2 ఉన్నాయి, 2. అబ్బో, అది ఎలకంతలకి వేలాడుతుంది. లాంగ్ జంపులు, హై జంపులు చేస్తున్నారు అయ్యా, ఎక్సర్సైజులు చేస్తున్నాయి. తప్పకుండా అటు డోలే డోలే రే డోలీ వాలికి దారి ఇయ్యండ్రే రే. ఎందుకురా నీకు అంత దోలా? 11:30 టైం కూడా గడవట్లేదా? ఏది నేను పట్టుకుంటాను. లేదు పర్లేదు, లేవు. నువ్వు మళ్ళీ ఇవన్నీ పట్టుకొని కింద పడ్డావు. నేను పట్టుకుంటాను, ఏది ఉందా? అయిపోయింది ఇక వాటర్. అంగు, అరే ఉగ్రస్తంభం అంగు కనిపిస్తుంది. ఉన్నారా? నువ్వు కింద పడావు. జెండా పాతుంది. అదే అక్కడ పాదాలు ఉంటాయి. 3 కిలోమీటర్లు అన్నావు కానీ ఎక్కడి నుంచి వెళ్తున్నారు జనం, చాలా మంది వెళ్తున్నారు. అతి మధురాది మధురం, మధురం మధురం మధురాది మధురం అన్నట్టున్నాయి ఈ వాటర్ అయితే. ఎంత మధురంగా ఉన్నాయో, ఎంత బాగుందో ఈ ప్లేస్. అంత డేంజరస్ కూడా. రాయి ఇరిగింది ఇక్కడ. జ్వాలా నరసింహస్వామి గుడికి పక్కనే ఈ రక్తగుండం ఉంటది. ఈ రక్తగుండం ప్రత్యేకత ఏంటంటే హిరణ్యకశిపుణ్ణి వధించిన తర్వాత
నరసింహస్వామి తన రక్తంతో తడిసిన చేతుల్ని ఇక్కడే శుభ్రం చేసుకున్నాడు అంటారు. విచిత్రం ఏంటంటే మనకి ఎక్కువ నీళ్లు నిల్వ ఉంటే పాకుడు పచ్చ రంగులో పడద్ది, కానీ ఇక్కడ మాత్రం అదేంటో గాని ఎర్రగా పట్టింది. ఇదే జ్వాలా నరసింహస్వామి గుడి. ఇక్కడ మనకు స్వామివారు చాలా ఉగ్ర రూపంలో దర్శనమిస్తారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత మనకు పక్కనే పానకం కూడా ఇస్తారు. ఇక్కడ వరకు రావడం ఒక ఎత్తు అయితే మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఉగ్రస్తంభం దగ్గరికి వెళ్ళాలి. అది ప్రయాణం ఎలా ఉంటదంటే దీనికి 10 రెట్లు కష్టంగా ఉంటది. కష్టపడి ఇక్కడికి నడుచుకుంటా వచ్చిన చాలా మంది ఉగ్రస్తంభం దగ్గరికి వెళ్ళాలంటే మట్టికి భయపడిపోతున్నారు. ఉగ్రస్తంభం నుండి వచ్చిన వాళ్ళని ఎలా ఉంది వెళ్ళొచ్చా అని అడుగుతున్నంటే వాళ్ళు చెప్పే మాటలకే ఇలా సగం గుండె ఆగిపోతుంది. ఇంకా దాంతో తిరుగు ప్రయాణం చేస్తున్నారు. అసంభవం అయినా సరే ఇంత దగ్గరికి వచ్చిన తర్వాత ఇవాళ ఖచ్చితంగా నేను ఉగ్రస్తంభం చేరే తీరాలి. ఎందుకంటే అక్కడికి వెళ్ళాలన్నది నా ఎన్నో రోజుల కల. ఆ ముచ్చట్లన్నీ కూడా ఇంకో వీడియోలో మనం డీటెయిల్డ్ గా డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఆ వీడియో కూడా అతి త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తా. అంతవరకు మన ఛానల్ ని ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేసేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తా. బాయ్ ఫ్రెండ్స్.